నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం భోగ్యంవారిపల్లి గ్రామంలో బంగారం చోరీ ఘటన కలకలం రేపింది. ఈ నెల 22వ తేదీ రాత్రి భోగ్యం శేషమ్మ ఇంట్లో 12 సవర్ల బంగారం దొంగలించబడినట్లు బాధితురాలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. నిద్రిస్తున్న సమయంలో ఇంటి తాళాలు తెరిచి బీరువాలో ఉన్న నగలను అపహరించారని ఆమె తెలిపారు. భోగ్యమారిపల్లె. నా పేరు శాసమ్మ. వరికుంటపాడు మండలం భోగ్యమారిపల్లె. నా పేరు శాసమ్మ. మేము రాత్రికి అన్నం తిని రోజు ఇంట్లోనే ఉంటున్నది బంగారు. ఈ ఇంట్లో యథాప్రకారం ఇంట్లో డబ్బు బంగారు ఉంటున్నది. మేము ఆ రోజు ఏం చేసినామంటే ఇంకా తిని ఆ సాయంత్రం ఉన్నప్పుడు ఇద్దరము 9-10 గంట కొనుక్కున్నాము. తాళాలు ఇంటికి తాళాలు వేసినా, బీరువాకి తాళాలు వేసినా, తాళాలు బీరువాలు పెట్టినా, ఇంటి తాళాలు వేసినా, నా తలాకుని పెట్టుకున్న తాళాలు నేను పడి నిద్రపోయేదలికి నేను లేచిన తెల్లారుజామున అజా ఇచ్చినప్పుడు లేచి బయట కసు జిమ్ముకొని కరువు పనికి పోదామని బయట కసు జిమ్ముకొని ఇంట్లో జిమ్ముకుందామని ఇంట్లోకి వచ్చేసిన. నేను ఇంట్లోకి వచ్చేతలికినే ఇంటి తాళాలు తీసి వేసి అక్కడే మంచం మీద పెట్టారు తాళాలు. నేను ఇక్కడ ఎందుకు తాళాలని గబగబా తాళాలు తీసుకొని గబక్కనే వెళ్ళి బీరువా తీసిన. బీరువా లాకర్కి అయితే తాళం వేయలేదు. లాకర్కు తాళం వేయకుండా ఇంటికే తాళం వేసి తాళాలు మంచం మీద పెట్టిండ్రు. నేను తాళాలు తీసుకొని గబక్కి నేను కాడికి వచ్చే బంగారు ఇంట్లో లేదు, బంగారు లేదని అని చెప్పిన. అని అంటగానే నాకు దిక్కు తిరిగి 100కు చేసిన. ఎస్ఐ గారికి 7 గంటలకు మళ్ళీ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి, ఎస్ఐ గారితో కూడా నేనే చేసిన ఫోను. ఎస్ఐ గారికి ఫోన్ చేసిన తర్వాత ఎస్ఐ గారు 7 గంటలకు అట్ట వచ్చిండు, చూసిండు. ఇంకా పోయిండ్రు. అంతలోకి నెల్లూరు వాళ్ళు, కావలు ఆ టీంలు ఏంటి నాకు ఇది వాళ్ళు కూడా వచ్చిండ్రు, చూసుకున్నారు. ఏలు ముద్దలు, ఫింగర్ ప్రింట్లు అన్నీ తీసుకొని పోయినరు. మళ్ళీ ఇంకా తెల్లారి మళ్ళీ మరుసటి రోజు ఎస్ఐ గారు వచ్చిండు. ఒకసారి చూసిండు. నాకేం సంధించలేదు, ఏం తెలియలేదు. మరి అది కేసు ఎఫ్ఐఆర్ కట్టినరా కట్టలేదా అదైతే నాకైతే తెలియదు. నేను పోయి ఎస్ఐ గారిని అడిగిన ఒకసారి. ఎస్ఐ గారు ఏమన్నాడంటే, నేను ఫోన్ చేస్తాను, అంతవరదాకా నువ్వు రావద్దు, నేనే చేస్తానని అన్నాడు. ఇంకా నాకు అంతవరకు తెలుసు బంగారు. మరి అది ఏం జరిగింది, అది ఏమైందో నాకైతే ఏం తెలియలేదు సార్. నాకు బంగారు ముందు అది ఎట జరిగింది, ఏమైంది ఒకసారి పోలీసు వాళ్ళ దయతో ఒకసారి విచారించి చేయమని వాళ్ళను ప్రాధేయపడుతున్నా. నేను గట్టిగా చేసి దాన్ని విచారించమని అడుగుతున్నా. మా ఇంట్లో ఇప్పుడు ఇట్టాడు దొంగతనాలు ఎప్పుడు జరగలేదు సార్. ఎప్పుడు జరగలేదు. ఇవాళ జరుగుతుందని నేను మోసపోయి పెట్టుకున్నాను అన్నమాట బంగారు. ఇన్నేళ్ళ నుంచి జరగని దొంగతనం ఇవాళ జరుగుతుంది అనుకున్నాము. అది ఎవరు చేసిండ్రో ఏమో, మరి కేసు ఏం చేస్తుండ్రో అయితే నాకైతే తెలియలేదు సార్. దయచేసి మాకు న్యాయం చేయమని వాళ్ళని కోరుకుంటున్నా. నేను మాకు మా మీద వాళ్ళు ఎటువంటి సొంతం తీసుకొని చేయలేదు అనిపిస్తుంది. నాకైతే వాళ్ళు చేస్తున్నామంటున్నారు కానీ నాకైతే ఏమీ అనిపించడం లేదు. ఒకసారి మా మీద దయించి సార్ చేయమని వాళ్ళని వేడుకుంటున్నా పోలీసు వారిని, వరికుంటపాటు పోలీసు వారిని.